దిశ యాప్ గురించి అసలు అమ్మ మీరేమనుకోవద్దు, మనం అందరం కూడా మహిళలమే. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేనేమి రాజకీయాలు మాట్లాడలే, మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను రాజకీయాల్లో ఉన్నాను. మీరు ఒక మహిళ, నేను ఒక మహిళే. మీరు మహిళల గురించి పోరాడుతున్నారు, నేను మహిళల గురించి పోరాడుతున్నాను. మన గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది, అది జరిగేదా అని అడిగారు కదా. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడం నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోట పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశ చట్టం దిశ చట్టం దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోని దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్లు ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకు సంబంధించి ఈ రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయికి సపరేట్ గా ఒక ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేశాం. ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సెపరేట్ గా వింగ్ ని ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం. మహిళలుగా మనందరం ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు. మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్యదూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి చెప్పిన అధ్యక్ష మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మహిళా భద్రత, మహిళా అభ్యుదయం కోసం పోరాడిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, మహిళలు ఇంటి బాధ్యతను అంతా మోస్తూ ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి కొంచెం ఆసరా మనం కల్పిస్తే ఇంకా రాష్ట్రం ముందుకు నడుస్తుంది, ఇంకా దేశం ముందుకు నడుస్తుంది అని. ఆ మాటని గుర్తుపెట్టుకుని వాళ్ళ నాన్నగారి కంటే 2 అడుగులు ముందే ఉండి ఈ మహిళా సాధికారతలో, మహిళా అభ్యున్నతిలో, మహిళల రక్షణలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు గత 5 ఏళ్ళు కూడా. ఎటువంటి దుస్సంఘటన జరిగినా కూడా నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి పోలీసులు, దిశ వ్యవస్థ, SOS నెంబర్ ద్వారా, ఫోన్ షేకింగ్ ద్వారా లొకేషన్ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని సంపూర్ణ వివరాలను సేకరించి వాళ్ళకి, ఆ నిందితులకి శిక్ష పడేలా చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేలా చేసినటువంటి ఘనత గొప్ప దిశ యాప్ది. ఆ దిశ యాప్ని ఈ రోజున మీరు నిర్వీర్యం చేసేసారు. అంటే దీన్ని మేము దిశ యాప్కు జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చినటువంటి ఈ యాప్కు దిశ చట్టం రావాలి అని చెప్పి మేము ఆ కాగితాలని పంపిస్తే ఇప్పటి విద్యాశాఖ మంత్రి, ఇప్పటి హోంమంత్రి ఆ కాగితాలని తగలబెట్టేశారు. ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేశామని, కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ళ ఒంటి మీద కనబడుతున్నాయి. మీకు కనిపించట్లేదా? ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు, ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు. అవేమీ మీకు కనిపించవు కదా అస్సలు. అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. ఎస్, వీ ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు. ఇకపోతే అనిత గారు గత ఏడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి 16,809 కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు.
ఇన్ని కేసులు నమోదైనట్లు వెల్లడించుకొని అదేదో అంటే ఇన్ని కేసులు వచ్చాయని ఆవిడ ఏదో చెప్పుకున్నారు, కానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశాము అని ఆవిడ ఎందుకు చెప్పలేకపోయారు అదే శాసనసభలో? ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి, మీవన్నీ ఉత్తుత్తి మాటలే కాబట్టి. ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో 9వ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు. ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా మచ్చుమరి ఘటన మనకు కనబడుతుంది. ఆ కేసులో పోలీసులు చేసిందేంటి? ఒక దళిత యువకుడిని లాకప్ డెత్ చేసి మమ అనిపించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు 300 వీడియోలు ఉన్నాయి మావి అంటే దాన్ని కెమెరాలు ఎక్కడున్నాయి చూపించండి అంటూ నారా లోకేష్ గారు హేళన చేశారు. అది పరిస్థితి. ధర్మవరం 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారి తల్లి స్వర్ణకుమారి గారు 62 ఏళ్ళు ఆవిడ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులు ఏదో విచారణ జరిపి తర్వాత హత్య చేశారని చెప్పేశారు. పోలీసు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చిత్తూరు జిల్లా పొంగనూరులో 7 ఏళ్ల బాలిక అంజుమ్ విషయంలోనూ అదే జరిగింది. బాలికని ప్రాణాలతో కాపాడలేకపోయిన హోంమంత్రి పొంగనూరుకు వెళ్ళి రాజకీయం మాత్రం బాగా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది. ఆ దుర్గాడ్ జాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికపై సోమవారం అత్యాచారానికి పాల్పడితే ఆ వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మనందరం చూసాం. మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు. ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా, ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనసుతో ఆశీర్వదించే అవ్వ దాకా ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తెరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలుపరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ఎస్ ది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు. ఘంటాపదంగా చెప్పగలను నేను. హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్. నవరత్నాల పథకాల్లో 90% మహిళల కోసం ఇస్తే ఆ సంక్షేమం వల్ల ప్రతి ఇంట్లోనూ మహిళలకి ఎంత గౌరవం పెరిగింది, ఎంత విలువ పెరిగింది మనందరం చూసాం. ఆడపిల్లల్ని కనడానికి భయపడేటువంటి రోజు నుంచి పర్వాలేదు, ఆడపిల్లని కన్నా ఏం కాదు, ఆసరాతో 5,000 దగ్గర నుంచి మొదలు పెడితే, స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పేరుతో డబ్బులు వస్తాయి ఆ తల్లి అకౌంట్లోకి, ఆడపిల్లని చదివించవచ్చు. ఆ తర్వాత ఆ పిల్ల పెళ్ళికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తుంది, షాదీ తోఫా వస్తుంది. ఇలా ఏ వయసుకు తగ్గ వాళ్ళకి ఆ వయసుకు తగ్గ అవసరాలని తీర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆడపిల్ల పుడితే స్కానింగ్లు చేసుకుని చంపేసుకునే రోజుల నుంచి ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు? అబద్ధపు హామీలు చెప్తున్నారు. ఎంతమందినో మోసం చేస్తున్నారు మీరు. చివరికి మహిళల్ని, చిన్నపిల్లల్ని కూడా మోసం చేయడమేనా? ఏంటిది చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున మీరు 33% రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు కదా, కానీ ఎలాంటి ధర్నాలు జరగకుండా, ఎలాంటి పోరాటాలు చేయకుండా, ఎవరు నోరు తెరిచి ఇది అడగకుండానే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం 50% రిజర్వేషన్ అనేటువంటిది ఆయన చేసి చూపించారు. ఎవరు అడగలేదు ఆయన్ని, ఎవరు దానికోసం పోరాటాలు చేయలేదు. కానీ ఆయనకి తెలుసు ఒక మహిళ కోసం నించోవాలి అని ఆయనకు తెలుసు. అందుకనే ఆయన చేసి చూపించారు. అందరికంటే ముందుగానే ఆయన మద్దతుగా నిలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతతో వేసిన అడుగులు ప్రతి ఒక్క మహిళలో ఎంత ధైర్యాన్ని పెంచాయో గత 5 ఏళ్లలో మనం చూసాం. అలాగే